అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మై వరల్డ్. సో బిగ్ బాస్ సీజన్ 8 నామినేషన్స్ 2 అనేది అందరు చూసారు అని అనుకుంటున్నాను. ఐ థింక్ ప్రోమోలో ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఎపిసోడ్లో అయితే రావడం అనేది జరిగింది. మనం నిజంగా ప్రోమోలో చూసినట్టు నిజంగా మణికంఠ అంత సింపతి గేమ్ అనేది ఆడుతున్నాడా లేదు అంటే జెన్యున్ గా అనిపించిందా? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సీత పాయింట్ లో రియాక్ట్ అవటం కరెక్టేనా? అండ్ ఆ ఆర్గ్యుమెంట్ లో ఎవరు కరెక్ట్? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విష్ణుప్రియ ఎందుకు అంత సైలెంట్ గా ఉంది వాళ్ళు అన్ని మాటలు మాట్లాడినా? అలాంటివన్నీ పాయింట్స్ మెయిన్ పాయింట్స్ అనేవి మనం ఈ వీడియోలో డిస్కషన్ అనేది చేసుకుందాం. అండ్ టోటల్ ఎపిసోడ్ యొక్క రివ్యూ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు బిగ్ బాస్ మన టీవీలో ఏదైతే రావటం అనేది జరుగుతుందో దాని గురించి ఓన్లీ మనం ఇక్కడ రివ్యూ అనేది ఇస్తున్నాం. లైవ్ లో జరిగే దాని గురించి మనం వేటి గురించి కూడా ఇక్కడ డిస్కషన్ అనేది చేయట్లేదు. ఇన్ కేస్ మీరు కనుక ఎపిసోడ్ కనుక చూడకపోతే మన టోటల్ గా ఈ వీడియో చూస్తే ఎపిసోడ్ చూసినట్టేనండి. సో అందుకని ఫస్ట్ టైం మన ఛానల్ ని ఎవరైతే వాచ్ అనేది చేస్తున్నారో సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకుంటే ఎప్పుడైతే వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ అనేది అవుతుందో మీకు నోటిఫికేషన్ అనేది రావటం అనేది జరుగుతుంది. నామినేషన్స్ లో మాట్లాడిన ఎవరి పాయింట్స్ కరెక్ట్ గా అనిపించినాయి అండ్ ఎవరెవరు ఎలా మాట్లాడారు అండ్ ఆదిత్య ఓం గారు అయితే ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అయితే స్వీట్ అండ్ సింపుల్ గా బాగా అనిపించింది. అండ్ నవీన్ గారు మాట్లాడిన పాయింట్ టు పాయింట్ వెరీ రీజనబుల్ గా డైరెక్టర్ గా ఎట్లయితే వచ్చారో ఎట్లయితే వింటారో అంతే బాగా అబ్జర్వేషన్ అనేది చేసి బిగ్ బాస్ లో కూడా మంచి అవుట్పుట్ అనేది ఇవ్వటం అనేది జరిగింది నామినేషన్స్ లో. అండ్ పేరున అయితే స్వీట్ అండ్ సాఫ్ట్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చింది. తన పాయింట్స్ ఏదైతే ఉన్నాయో అది ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎదుటి వాళ్ళు చెప్పింది కూడా అదే విధంగా వింటం అనేది జరుగుతుంది. అండ్ శేఖర్ భాష గారు మాట్లాడిన పాయింట్స్ కూడా చాలా బాగున్నాయి. ఏవే పాయింట్స్ బాగున్నాయో ఈ వీడియోలో మనం మాట్లాడేసుకున్నాం. అండ్ నిన్న షో చూసిన తర్వాత నాకైతే మణికంఠ గారు కొంచెం ఎందుకో బిగ్ బాస్ కి అన్ఫిట్ అనేసి అనిపించింది. ఎందుకు అనేది కూడా ప్రాపర్ గా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ఇస్తాను వీడియోస్ లో. సో వీడియో అనేది ఎండింగ్ వరకు చూసి మీకు కూడా అలా అనిపించిందా అనేది కింద కామెంట్ అనేది చేయండి. సో ఫస్ట్ అయితే నామినేషన్స్ డే 2 అనేది కంటిన్యూషన్ ఈ రోజు ఎపిసోడ్ వచ్చేసరికి సో నామినేషన్స్ లో భాగంగా ఫస్ట్ ఆదిత్య ఓం గారు వెళ్ళటం అనేది జరుగుతుంది. ఆదిత్య ఓం గారు వెళ్ళేసి ఫస్ట్ ఎవరిని నామినేట్ అనేది చేస్తారంటే పృథ్వీని నామినేట్ అనేది చేయటం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే తను ప్రీవియస్ వీక్ అంటే స్టార్టింగ్ డేస్ లో చూసుకున్న క్లీనింగ్ సెక్షన్ కి వెళ్ళటం అనేది జరిగిందంట. అక్కడ కూడా హెల్ప్ అనేది చెయ్యలేదు అండ్ కిచెన్ సెక్షన్స్ లో కూడా హెల్ప్ అనేది చెయ్యట్లేదు అనేసి పనికి హెల్ప్ అనేది చెయ్యట్లేదు వర్క్ అనేది చెయ్యట్లేదు అనేసి నామినేట్ అనేది చేయటం అనేది జరుగుతుంది. అండ్ దాని గురించి ఏమి ఆర్గ్యూ చేసుకోకుండా ఓకే అనేసి యాక్సెప్టెడ్ అనేసి కూర్చోడం అనేది జరుగుతుంది పృథ్వీ. అండ్ నెక్స్ట్ శేఖర్ భాష గారిని నామినేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. శేఖర్ భాష గారు వచ్చేసరికి ఇక్కడ మీరు లేజినెస్ గా ఉంటున్నారు, పని చెయ్యట్లేదు అండ్ హెల్ప్ చెయ్యట్లేదు ఏ పనిలో కూడా అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. సో దానికి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చారు అంటే శేఖర్ భాష గారు నేను ప్రీవియస్ గా నిద్రపోలేదు కాబట్టి కొంచెం నేను ఏదైతే ఉందో అది లేజినెస్ అయితే అనను, దాని వల్ల ఇది ఎఫెక్ట్ అనేది అవుతుంది, నేను పని చేయట్లేదు యాక్సెప్టెడే అనేసి శేఖర్ భాష గారు కూడా కూర్చుంటారు. సో ఆ టైంలో 3 చీఫ్స్ లో ఒకరు రావాలి కాబట్టి యష్మి వచ్చేసి ఇక్కడ శేఖర్ భాష గారిని నామినేట్ అనేది చేయటం అనేది జరుగుతుంది. ఎందుకు చేశాను అనేది కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చింది యష్మి వచ్చేసరికి. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చింది అంటే ఆల్రెడీ ఆదిత్య ఓం గారు ఏ పాయింట్స్ అయితే చెప్పారో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. అండ్ ఇంకొకటి ఏదో పని చెప్తే అది కూడా చేయకుండా కొంచెం డిలే చేసి చేశారంట శేఖర్ భాష గారు యష్మి చెప్పినప్పుడు. ఆ పాయింట్ కూడా బాత్రూమ్ లోది సంథింగ్ ఏదో వర్క్ చెప్తే ఆ వర్క్ అనేది డిలే చేసి చేశారంట. సో దాని వల్ల కూడా నేను నామినేట్ అనేది చేస్తున్నాను అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. సో శేఖర్ భాష గారు నేను ఆ తర్వాత చేశాను, ఆ టైంలో చేయలేదు బట్ నెక్స్ట్ చేశాను అనేసి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తారు. సో ఇలా ఆదిత్య ఓం గారి నామినేషన్ అనేది అయిపోవటం అనేది జరుగుతుంది. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి లో చిన్న గ్యాప్ అనేది ఇస్తారు. ఈ గ్యాప్ లో వచ్చేసరికి నబీర్ అండ్ బెజవాడ బేబక్క గారు మాట్లాడుకోవటం అనేది జరుగుతుంది. ఏమని అంటే నామినేషన్స్ లో జరిగిన దాని గురించి క్లారిఫికేషన్ అనేది తీసుకోవటం అనేది జరుగుతుంది ఇద్దరు. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి పృథ్వీకి ఏదైతే అన్నాడో ఆ మాటల గురించి బెజవాడ బేబక్క గారికి సారీ అనేది చెప్పేసి కాలు పట్టుకోవడం అనేది చేస్తారు. లేదు ఇది నామినేషన్స్ బయట ఎట్లా నువ్వు నెగిటివ్ అవుతావు, నెగిటివ్ అనేది అవ్వకూడదు అనేసి నేను మీకు చెప్పాను అనేసి బెజవాడ బేబక్క గారు అక్కడితో ఆ క్లారిఫికేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది నామినేషన్స్ గురించి.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సీత నామినేషన్ అనేది చేయడానికి రావడం అనేది జరిగింది. ఇక్కడ సీత వచ్చేసరికి ఫస్ట్ నామినేషన్ వచ్చేసరికి పేర్నాన్ అనేది చేయడం అనేది జరిగింది. పేర్నాన్ ఎందుకు చేసింది అంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఏంటి అంటే నిన్న ఏదైతే డివైడ్ అనేది చేస్తున్నారో హౌస్ మేట్స్ ని డిపార్ట్మెంట్స్ కి, ఆ డిపార్ట్మెంట్స్ లో తను పేరున అన్నమాట ఏంటి అంటే ఈగో అండ్ ఇంకొక వర్డ్ ఏదో యూజ్ చేసిందంట, పర్స్పెక్టివ్ అనే వర్డ్. సో అదైతే సీత గారికి నచ్చలేదంట. అక్కడ ఎవరు ఈగోకు తీసుకొని మాట్లాడట్లేదు, నార్మల్ గా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఆ మాటలు అనేది మాట్లాడటం అనేది జరుగుతుంది అనేది చెప్పడం అనేది జరిగింది సీత ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి. సో పైన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే నేను అన్నాను ఆ టైంలో అది, బట్ నేను అన్ని పాయింట్ ఆఫ్ వ్యూ వేరు, మీరు అనుకుంటున్న పాయింట్ ఆఫ్ వ్యూ వేరు అనేసి చెప్పడం అనేది జరిగింది. బట్ ఆ వర్డ్ లో అంతమంది ఉన్నారు, ఎవరికి లేని పాయింట్ మీకెందుకు వచ్చింది అంటే వాళ్ళు హట్ కాలేదేమో, నేను హట్ అయ్యాను అనేసి సీత అనేది చెప్పడం అనేది జరుగుతుంది. తర్వాత యాక్సెప్ట్ చేసి కూర్చుంటారు పేర్నా గారు. సో బెజవాడ బేబక్క గారిని నామినేషన్ అనేది చేస్తుంది. ఎందుకు అంటే ఫుడ్ విషయంలో ప్రీవియస్ డేలో తన్ని ఏదైతే ఫుడ్ అనేది చేసుకుంటాను అని చెప్పిందో అప్పుడు తను చేసుకొని ఇవ్వలేదు బెజవాడ బేబక్క గారు. మనం ఎపిసోడ్ లో చూసినట్టు సేమ్ నిన్న ఏదైతే జరిగిందో, నిన్న నైట్ అనేది ఇన్సిడెంట్ వచ్చేసరికి 2 కర్రీస్ అనేది చేసుకున్నారు. ఆల్రెడీ పప్పు ఉన్నప్పుడు వెజ్ లో ఉన్నది 2 మెంబర్సే, బట్ ఇంకొక కర్రీ చేసుకోవడానికి మీరు అప్పుడు ఎలో అనేది ఇచ్చారు, బట్ నాకెందుకు ఎలో అనేది ఇవ్వలేదు అనే నామినేషన్ అనేది వేయటం అనేది జరిగింది సీతా గారు వచ్చేసరికి. సో అక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చుకున్నారు. ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్ లో ఏదైతే ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చారో అదే ఎక్స్ప్లెనేషన్ బెజవాడ బేబక్క గారు ఇవ్వడం అనేది జరిగింది. అండ్ ఆ తర్వాత చీఫ్స్ లో వచ్చేసరికి నైనిక్ అనేది నైఫ్ తీసుకొని బెజవాడ బేబక్క గారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓటింగ్ అనేది నామినేషన్ అనేది బెజవాడ బేబక్క గారి మీద వేయడం అనేది జరుగుతుంది. అండ్ తన ఎక్స్ప్లెనేషన్ అనేది తను ఇచ్చిన తర్వాత విష్ణుప్రియ అనేది నామినేషన్ అనేది చేయడానికి రావడం అనేది జరుగుతుంది. ఫస్ట్ నామినేట్ చేసింది శేఖర్ భాషా గారిని. శేఖర్ భాషా గారిని ఎందుకు నామినేట్ చేసింది అంటే యాక్టివ్ గా ఉండట్లేదు, ఏదైతే ఆదిత్య ఓం గారు పాయింట్స్ అనేది చెప్పారో అదే చెప్పడం అనేది జరిగింది. కాకపోతే కొంచెం ఒక డిఫరెంట్ వేలో కన్వే అనేది చేసింది విష్ణుప్రియ. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి సోనియాని చేయటం అనేది జరిగింది. సోనియాని ఏ పాయింట్ లో చేసింది అంటే ఏదైతే లైక్ బెజవాడ బేబక్క గారిని ఆ కుక్కర్ వల్ల నామినేట్ అనేది చేసిందో, అందరూ హౌస్ కి కొత్త, ఆ ప్రాపర్టీ అనేది కొత్త కాబట్టి ఆ పాయింట్ లో తను ఏదైతే మాట్లాడిందో ఆ మాటలో తను విష్ణుప్రియ గారు హట్ అవటం అనేది జరిగిందంట. సో అందుకని నామినేట్ అనేది చేశాను అనేసి చెప్పింది. బట్ ఇక్కడ సోనియా యాటిట్యూడ్ అయితే మార్చుకోకపోతే బిగ్ బాస్ హౌస్ లో అనేది సర్వే అవ్వటం కష్టం. ఇప్పుడు వేరే వాళ్ళు మాట్లాడే మాటలను గ్రామర్ సర్వ్ చేయడానికి రాలేదు ఫస్ట్ తను బిగ్ బాస్ హౌస్ కి. అండ్ సెకండ్ పాయింట్, మనం మాట్లాడే విధాన్ని బట్టి అండ్ మనం మాట్లాడే స్టైల్ని బట్టి కన్వే అనేది వేరే విధంగా అవుతుంది. నువ్వు మాట్లాడేది కరెక్ట్ పాయింట్ అయినా కన్వే చేసే విధం అనేది డిఫరెంట్ గా కన్వే అవుతుంది. ఎందుకంటే నువ్వు చూపించే యాటిట్యూడ్ బట్టి, ఆ యాటిట్యూడ్ వల్ల సోనియా గారే నెగిటివ్ అనేది అవుతున్నారు. బట్ విష్ణుప్రియ ఎందుకు అంత కామ్ గా వాయిస్ రేస్ చేయకుండా మాట్లాడిందో నాకైతే అర్థం కాలేదు. జస్ట్ నార్మల్ షోలోనే బాగా వాయిస్ రేస్ చేసి మాట్లాడింది. బట్ ఇది బిగ్ బాస్ వన్స్ ఆపర్చునిటీ వస్తుంది, మళ్ళీ ఇంకోసారి రాదు. బట్ అప్పుడు కూడా తను ఎందుకు అంతగా వాయిస్ రేస్ చేయకుండా చాలా సైలెంట్ గా మాట్లాడిందో అయితే అర్థం కాలేదు. అండ్ అనుకోవచ్చు తన స్ట్రాటజీ ఏమో ఇది వచ్చేసరికి అనేసి, ఇన్ కేస్ అయితే అయ్యి ఉండొచ్చు. బట్ స్ట్రాటజీ అయితే మార్చుకుంటే బాగుంటుంది. బిగ్ బాస్ హౌస్ అంటేనే వాయిస్ రేస్ చేసి మాట్లాడాలి. వాయిస్ రేస్ చేసి మాట్లాడకపోతే తన పాయింట్ అనేది ఎవరికి క్లియర్ అవుట్ అనేది అవ్వదు అనేసి నాకు అనిపించింది. అండ్ తను గేమ్ స్ట్రాటజీ అనేది చేంజ్ చేసుకోవాలి విష్ణుప్రియ అని కూడా నాకు అనిపించింది. సో ఇక్కడ వచ్చేసరికి నిఖిల్ అనేది నైఫ్ అనేది తీసేసుకొని శేఖర్ భాషా గారిని నామినేట్ అనేది చేయటం అనేది జరుగుతుంది. అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చారు, ఏదైతే చెప్పారో అది నాకు కూడా అనిపించింది అనేసి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. అండ్ తర్వాత నైనిక అండ్ యష్మి మాట్లాడుకుంది ఏంటి అంటే ఎక్కువగా నిఖిల్ ఎందుకు వెళ్ళట్లేదు అండ్ మన ఇద్దరిని ఎందుకు చేస్తున్నాడు వెళ్ళటానికి నామినేషన్ అనేది, అంటే తను సేఫ్ గా ఉండాలి అని అనుకుంటున్నాడా, అందరితో ఫ్రెండ్లీగా ఉండాలి అని అనుకుంటున్నారా, మనల్ని ఎక్కువగా పంపిస్తున్నాడా అనేసి డిస్కషన్ అనేది చేసుకోవటం అనేది జరుగుతుంది ఇద్దరు. అండ్ ఆ తర్వాత నాకు ఎపిసోడ్ చూసినట్టు ఏమనిపించింది అంటే నాకైతే ఎక్కడ బ్యాచెస్ డివైడ్ చేస్తున్నట్టు అనిపించలేదు. బట్ ప్రతి పాయింట్ లో సోనియా వచ్చేసరికి ఏం మాట్లాడుతుందంటే బ్యాచెస్ డివైడ్ అయ్యారు, మీరు మీ ఫ్రెండ్స్ సేవ్ చేసుకుంటారు, మమ్మల్ని ఎందుకు సేవ్ చేస్తారు అండ్ ఫుల్ యాటిట్యూడ్ తో మాట్లాడుతుంది. తను కన్వే అయ్యే విధంగా చేస్తుంది, బట్ నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ గా కన్వే అనేది అవుతుంది, మనకి కన్వే అవ్వటమేమో. తన యాటిట్యూడ్ కనుక మార్చుకొని కరెక్ట్ పాయింట్ మీద మాట్లాడితే కనుక బాగుంటుంది. మనం ఎపిసోడ్ మొత్తంలో ఎక్కడ చూసుకున్నా గ్రూప్స్ గా డివైడెడ్ అయితే ఏం అనిపించలేదు. బట్ బయట కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడతారు, ఎవరైనా హౌస్ లో తెలియని వాళ్ళకంటే తెలిసిన
తో ఎక్కువగా మాట్లాడటం అనేది జరుగుతుంది. ఎవరైనా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫంక్షన్కి వెళ్ళాం, తెలియని వాళ్ళతో ఎక్కువగా మాట్లాడతామా, తెలిసిన వాళ్ళతో ఎక్కువగా మాట్లాడతామా? ఇంటరాక్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది తెలియని వాళ్ళతో, బట్ తెలిసిన వాళ్ళతో అయితే కొంచెం కంఫర్ట్ గా ఉండి ఫ్రీగా మాట్లాడటం అనేది జరుగుతుంది. సో ఈ పాయింట్ లో గ్రూప్స్ గా డివైడ్ అయ్యారు, మీరు సపోర్ట్ చేస్తారు అనేసి మాట్లాడింది సోనియా. సో నాకైతే ఎక్కడా కూడా గ్రూప్స్ గా డివైడ్ అయ్యేటట్టు అనిపించలేదు. అండ్ నామినేషన్స్ అయిన తర్వాత కూడా ఎవరైతే కంఫర్టబుల్ జోన్ అనుకుంటున్నారో వాళ్ళతో వెళ్ళే మాట్లాడటం అనేది జరుగుతుంది. అందరితో అయితే ఎవరు డిస్కషన్ అనేది చేయలేదు. ఎవరు కంఫర్టబుల్ అనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకున్నారు, పాయింట్స్ అనేవి ఉన్నవి. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి అభినవ్ నవీన్ గారు నామినేషన్ అనేది చేయడానికి రావడం అనేది జరిగింది. నామినేషన్ స్టార్ట్ చేసే ముందులా తను ఏదైతే పాయింట్ అనేది చెప్పారో అది పిచ్చ హైలైట్ గా అనిపించింది. అందరికీ పాస్ అనేవి ఉంటాయి. అందరూ ఈ బిగ్ బాస్ ఛాన్స్ అనేది వచ్చింది అంటే ఆ పాస్ ని పక్కకి పుష్ చేసే హౌస్ లోకి అనేది వస్తారు. అదే తీసేసుకొని అదే బ్యాగేజ్ తో ఎవరు లోపలికి రావడం అనేది జరగదు. ఈ బిగ్ బాస్ అనేది ఒక్కటే ఆఫర్ అందరికీ వచ్చేది. బట్ ఆ బ్యాగేజ్ తో వస్తే మనం బిగ్ బాస్ గేమ్ అనేది ఆడలేము. ఆ బ్యాగేజ్ గురించి ఆలోచిస్తే మనం గేమ్ అనేది ఆడలేము. ఆ మనం ఏదైతే పాస్ట్ ఉందో ఆ పాస్ట్ అనేది మూవ్ ఆన్ చేసుకొని కొత్త స్టెప్ ఫార్వర్డ్ కోసమే మనం బిగ్ బాస్ కి రావడం అనేది జరుగుతుందనే ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా బాగా నచ్చింది. సో ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చిన తర్వాత ఫస్ట్ పాయింట్ చెప్పింది ఏంటి అంటే మణికంఠ నామినేషన్ అనేది ఫస్ట్ మణికంఠని ఇవ్వటం అనేది జరిగింది. ఏదైతే ఫస్ట్ డేన జరిగిందో లైక్ తన హైప్ అనేది అయ్యాడు, బట్ ఫస్ట్ టైం హైప్ అయినా సెకండ్ టైం హైప్ అయ్యి కంట్రోల్ చేసుకొని ఎమోషనల్ గా ఉన్న కంట్రోల్ చేసుకొని హైప్ అయినా సరే ఫస్ట్ ఎమోషనల్ అనేది అవటం అనేది జరిగింది. ఆ తర్వాత హైప్ అనేది అయ్యారు కదా మణికంఠ గారు ఫస్ట్ ఎపిసోడ్ లో మనం చూసుకునేటట్లయితే. సో ఫస్ట్ లో హైప్ ఉన్న సెకండ్ టైం హైప్ తగ్గించుకొని కొంచెం పక్కన వాళ్ళు చెప్తే వింటే బాగుంటుంది అని చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ మణికంఠ మాట మార్చి చెప్పడం అనేది జరిగింది. ఏంటి అంటే ఆల్రెడీ అక్కడ నవీన్ గారు ఉన్నారు ఆ డిస్కషన్ లో. ఫస్ట్ వచ్చింది నవీన్ గారు, తర్వాత ఆదిత్య ఓం గారు వచ్చారు. కాదు ఫస్ట్ వచ్చింది ఆదిత్య ఓం గారు, ఆ తర్వాత మధ్యలో మీరు ఇంటరాక్ట్ అయ్యారు అనేసి మాట్లాడటం అనేది జరుగుతుంది. బట్ ఆ పాయింట్ కి అయితే అభినవ్ గారు అగ్రి అనేది చేయలేదు, డిస్కషన్ అనేది చేయటం అనేది జరిగింది. ఏదైతే మాటలు మాట్లాడారో అది 100% కరెక్టే అనిపించింది. నవీన్ గారు ఏదైతే మాట్లాడారో అదే ఆ రోజు కూడా జరగటం అనేది జరిగింది. సో అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది ఏంటి అంటే నా ఫేస్ అనేది ఎప్పుడు చూసినా సీరియస్ గానే ఉంటుందండి, ఇన్ కేస్ అట్లా కన్వే ఉండొచ్చు, నేనైతే ఏం చెయ్యలేను అనేసి మాట్లాడినట్టు నాకు అనిపించింది మణికంఠ గారు. బట్ మనం నార్మల్ గా చూసుకున్న ఫేస్ అయితే అంత యాంగ్రీ మేనేజ్మెంట్ గా అయితే ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ నామినేషన్ వచ్చేసరికి నవీన్ గారిది బెజవాడ బేబక్క గారికి చేయటం అనేది జరిగింది. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసరికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది ఏంటి అంటే మనం హౌస్ లో అందరు ఇక్కడ వచ్చింది ఏంటి అంటే గేమ్ ఆడటానికి, బట్ మీరు ఫస్ట్ ఆడిన గేమ్ అనేది ఈజీగా వదులుకున్నారు అనేసి అనిపించింది అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. బట్ బెజవాడ బేబక్క గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే నేను ట్రై అనేది చేశాను, అది ఫుల్ఫిల్ అనేది అవ్వలేదు, బట్ అందరికి ఛాన్స్ అనేది వస్తుంది అనేసి చెప్పడం అనేది జరిగింది. బట్ ఆ ఛాన్స్ అనేది యూటిలైజ్ అనేది చేసుకోలేదు అనేసి నవీన్ గారు ఇక్కడ బెజవాడ బేబక్క గారిని నామినేట్ అనేది చేయటం అనేది జరుగుతుంది. అండ్ తన ఎక్స్ప్లెనేషన్ అనేది తను ఇచ్చుకున్న తర్వాత చీఫ్స్ లో యష్మి వచ్చి మణికంఠాని నామినేట్ అనేది చేయటం అనేది జరుగుతుంది. మణికంఠాన్ని నామినేట్ చేసిన తర్వాత ఏమైనా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తుంది అంటే ఆర్గ్యుమెంట్ చేసే విధానం అనేది కరెక్ట్ గా లేదు, మీరు కరెక్ట్ గా ఆర్గ్యుమెంట్ అనేది చేయలేదు అనేసి పాయింట్ మీద నామినేట్ అనేది చేయటం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విష్ణుప్రియ వచ్చేసరికి పేర్నాని ఏడుస్తుంటే కూల్ అనేది చేయటం అనేది జరుగుతుంది. ఏదైతే సీత మాట్లాడిన పాయింట్ ఏదైతే ఉందో నేను ఆ ఇంటెన్షన్ తో మాట్లాడలేదు, వేరే దాంతో మాట్లాడాను అనేసి కూల్ అనేది చేయటం అనేది జరుగుతుంది. అండ్ మణికంఠ అంతే వాళ్ళు ఒక స్ట్రాటజీతో రావటం అనేది జరుగుతుంది అనేసి డిస్కషన్ అనేది చేసుకుంటారు. లైక్ అభినవ్ నవీన్ గారు ఇంకొక 3 మెంబర్స్ అనేది ఉండటం అనేది జరిగింది. అక్కడ వాళ్ళు నలుగురు కలిసి డిస్కషన్ అనేది చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఆ తర్వాత పేర్నా అండ్ సీత ఎక్స్ప్లెనేషన్ ఏదైతే నామినేషన్ జరిగిందో దాని గురించి క్లారిఫికేషన్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి పేర్నా అనేది నామినేషన్ అనేది వేయటానికి రావటం అనేది జరుగుతుంది. వేయటానికి వచ్చినప్పుడు ఫస్ట్ తీసుకున్న పాయింట్ ఏంటి అంటే పేర్నా. సో పేర్నా ఎక్స్ప్లెనేషన్ చేసింది అయితే ఎంత స్వీట్ గా అండ్ క్యూట్ గా చేసిందో, పర్ఫెక్ట్ పాయింట్. చిన్నగా చెప్పిన వాయిస్ రేస్ చేసే చోట రేస్ అనేది చెయ్యాలి, బట్ చేయాల్సిన చోట అవసరం లేదు, చిన్నగా చెప్పినా స్వీట్ గా చెప్పడం అనేది జరిగినట్టు నాకైతే అనిపించింది. సో ఫస్ట్ నామినేషన్ వచ్చేసరికి మణికంఠాన్ని చేయటం అనేది జరిగింది. మణికంఠాన్ని ఎందుకు చేసింది అంటే ఎవరి పాస్ట్ గురించి ఎవరికి తెలీదు, మేము ఎంతో కొంత మిగతా వాళ్ళు షేర్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళ గురించి తెలిసింది, బట్ మీరు అది కూడా షేర్ చేసుకోలేదు.
బట్ నాకు ఇన్ని డేస్ చూసినప్పుడు ఒక 3 డేస్కి వాళ్ళు ట్రావెల్ అవడం అనేది జరిగింది. మీరు నెగిటివ్ పాయింట్ వస్తే అంత గట్టిగా వచ్చి మాట్లాడుతున్నారు, అదే పాజిటివ్ పాయింట్ వచ్చినప్పుడు కూడా అలానే మాట్లాడొచ్చు కదా, మీరు ఎందుకో నాకు హౌస్లో నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నట్లు అనిపించింది అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. చెప్పిన తర్వాత ఏడవటం అనేది స్టార్ట్ చేస్తాడనమాట. లైక్ ఏంటి అంటే, నా పాస్ట్ గురించి మీకు తెలీదు, ఏం జరిగిందో నాకు తెలీదు అనేసి ఒక పాస్ట్ గురించి స్టార్ట్ చేసి ఆడటం అనేది స్టార్ట్ అనేది చేస్తాడు మణికంఠ వచ్చేసరికి. మణికంఠకి ఇక్కడ ఏమవుతుంది అంటే, హౌస్ మేట్స్ అందరు నన్నే టార్గెట్ అనేది చేస్తున్నారు, నేను ఇక్కడికి వచ్చింది నా మనీ సంపాదించుకొని నా పాప దగ్గరకు వెళ్ళటానికి, అండ్ బయట నేను ఏ విధంగా కన్వే అనేది అవుతున్నాను, అండ్ ఇన్ కేస్ నేను నెగిటివ్ గా కన్వే అయితే ఈ వీక్ కంటే నేను సర్వైవ్ అవ్వలేనేమో, వీళ్ళు ఓట్స్ వేసిన ఫైనల్ ఏమో, వీళ్ళు నన్ను బయటికి తీసుకెళ్లిపోతారేమో అనే ఇంటెన్షన్ లో ఏడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఏదైతే పాస్ట్ ఉందో ఆ పాస్ట్ గురించి కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఆ పాస్ట్ గురించి చెప్పినప్పుడు మనకి సింపతి లాగా అనిపించింది. బట్ తన మైండ్ లో ఉన్న ఇంటెన్షన్ అనేది లైక్, నేను ఇక్కడ గేమ్ ఆడటానికి మాత్రమే వచ్చాను, ఎవరికి కూడా కనెక్ట్ అవ్వడానికి రాలేదు, ఐఎమ్ ఏ గేమర్, ఇక్కడ ఓన్లీ నేను గేమ్ ఆడటానికి మాత్రమే వచ్చాను అనేసి చెప్పడం అనేది జరుగుతుంది ఎండింగ్ లో వచ్చేసరికి. బట్ ఇక్కడ అనిపించింది ఏంటి అంటే, తను కొంచెం ఫిజికల్లీ కూడా అంత స్ట్రాంగ్ గా ఏం లేడు, ఫిజికల్లీ వీక్ లాగా అనిపించాడు, అండ్ మెంటలీ కూడా కొంచెం వీక్ ఏమో అనేది నాకు అనిపించడం అనేది జరిగింది, అండ్ ఎమోషనల్ పర్సన్ కూడా అనిపించడం అనేది జరిగింది. ఎందుకు మెంటల్లీ కొంచెం వీక్ ఏమో అనిపించింది అనేది నేను ఎండింగ్ లో మీతో డిస్కషన్ అనేది చేస్తాను. సో ఇలా క్లారిఫికేషన్ అనేది ఇచ్చిన తర్వాత పేరున అంటం అనేది ఏం జరిగింది అంటే, సో ఈ డిస్కషన్స్ మధ్యలో ఏంటి అంటే, మీరు డిఫరెంట్ గా పోర్ట్రే అనేది చేస్తున్నారు మమ్మల్ని అందరినీ, మేమందరం ఏంటో మిమ్మల్ని కలిసి టార్గెట్ అనేది చేసి చెప్తున్నాము అన్నట్టు మీరు పోర్ట్రే అనేది చేస్తున్నారు, రాంగ్ గా పోర్ట్రే చేస్తున్నారు అని యష్మి పెద్దగా మాట్లాడటం అనేది జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మణికంఠ ఎక్స్ప్లెనేషన్ అనేది మణికంఠ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఏడుపు అనేది ఆపేసి మణికంఠ ఎక్స్ప్లెనేషన్ అనేది మణికంఠ ఇస్తాడు. బట్ ఈ పాయింట్ లో అందరూ ఏడ్చారు, ఎవరైతే అక్కడ ఉన్నారో చాలా మంది లేడీస్ అనేది ఆడటం అనేది జరిగింది. తెలిసిందే అందరికి, జెంట్స్ అనేది తొందరగా ఏడుపు అనేది రాదు, బట్ లేడీస్ కి ఊరికనే ఏడుపు అనేది వస్తుంది, ఎవరో స్ట్రాంగ్ పర్సన్స్ తప్పితే మిగతా అందరికి ఊరుకునే ఏడుపు అనేది రావటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎమోషనల్లీ కనెక్ట్ అనేది అవుతాం కాబట్టి ప్రతి మ్యాటర్ లో అలా అందరూ ఏడుస్తూనే ఉంటారు. బట్ ఆ తర్వాత ఏం జరిగింది అంటే, మణికంఠ గారిని నామినేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. తన పాయింట్ ఆఫ్ క్లారిఫికేషన్ తను ఇచ్చిన తర్వాత నెక్స్ట్ నామినేషన్ వచ్చి, అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇక్కడ ఓన్లీ గేమ్ ఆడటానికి మాత్రమే వచ్చాను. మణికంఠ చివరిలో క్లారిఫికేషన్ ఇచ్చింది ఏంటి అంటే, నేను ఇక్కడ ఓన్లీ గేమ్ ఆడటానికి మాత్రమే వచ్చాను, నాకు ఎవరి మీద ట్రస్ట్ లేదు అండ్ ఎవరి మీద హోప్ లేదు, నేను బయట ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అలాంటివి, సో నేను అందుకనేసి ఇక్కడ ఎవరిని ట్రస్ట్ చేసి నా పాస్ట్ గురించి నేను చెప్పుకోలేదు అంటాడు. బట్ నామినేషన్స్కి వచ్చినప్పుడు ఏదైనా పాయింట్ వచ్చినప్పుడు పాస్ట్ గురించి తీస్తున్నారు కదా, ఆ పాయింట్ ఏదో స్టార్టింగ్ లో చెప్పుకునేటట్లయితే మీ పాస్ట్ గురించి ఎవరు మాట్లాడరు కదా. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో బిగ్ బాస్ హౌస్ లో ఉంటే వాళ్ళకి అనిపించింది అయితే నాకు కూడా అంతే అనిపించేదేమో, సింపతి కార్డ్ అనేది ప్లే చేస్తున్నారు అనేసి. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి సోనియాని నామినేట్ అనేది చేయడం అనేది జరిగింది. సోనియాని ఎందుకు నామినేట్ అనేది చేసిందంటే, పేరున వచ్చేసరికి ఇక్కడ లైక్ తను నామినేట్ చేసినప్పుడు ఒక టిప్ పాస్ చేసింది కదా, నువ్వు ఇక్కడ చిల్ అవటానికి వచ్చావు, గేమ్ ఆడటానికి రాలేదు అనేసి. అది మీరు ఎట్లా డిసైడ్ అనేది చేస్తారు, నేను చిల్ అవటానికి వచ్చాను గేమ్ ఆడటానికి రాలేదు అనేసి చెప్పటం అనేది జరుగుతుంది. తన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పింది అది కరెక్టే. ఒకళ్ళని మనం జడ్జ్ చేసేటప్పుడు, మాటలు వదిలేటప్పుడు మనం కూడా చూసుకోవాలి, మనం తీసుకోగలిగితేనే ఆ మాటలు అనేది ఎదుటి వాళ్ళకి చెప్పాలి. మనం తీసుకోగలకుండా ఎదుటి వాళ్ళని మాటలు అనేస్తే ఎవరు ఊరుకోరు కదా. మనం ఏదైతే యాక్సెప్ట్ చేయగలుగుతామో ఎదుటి వాళ్ళకి కూడా అదే ఇవ్వాలి, ఎదుటి వాళ్ళు చెప్పింది కూడా మనం యాక్సెప్ట్ అనేది చేయాలి. బట్ అంత తనకి ఇప్పుడు తెలుగు అనేది రాదు, ఓకే ఇంగ్లీష్ లో అయినా మాట్లాడుతుంది, దాంట్లో కూడా పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకున్న గ్రామర్ మిస్టేక్స్ అనేవి సరి చేస్తూ ఆ యాటిట్యూడ్ లో నుంచోటం సోనియా అనేది అస్సలు నచ్చలేదు నాకైతే. ఆ యాటిట్యూడ్ కనుక చేంజ్ చేసుకోకపోతే సోనియా అస్సలు హౌస్ లో సర్వే అనేది అవ్వటం చాలా కష్టం. బిగ్ బాస్ హౌస్ అనేది ప్రాపర్ మాటలే కాదు, నీ బిహేవియర్ ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటది. సోనియా కనుక చేంజ్ అనేది చేసుకోకపోతే చాలా అంటే చాలా కష్టం ఆ యాటిట్యూడ్ తో ఉంటాం. బట్ ఎందుకు బిందు మాధవి గారితో పోలుస్తున్నారంటే, వాయిస్ అనేది అంతే కమాండింగ్ గా మాట్లాడుతుంది, కానీ యాటిట్యూడ్ అయితే బిందు మాధవి గారికి టోటల్లీ డిఫరెంట్. తను ఎక్కడో ఉన్నారు బిందు మాధవి గారు, తినైతే సోనియా గారు ఇక్కడే ఉన్నారు. ఇన్ కేస్ యాటిట్యూడ్ కనుక చేంజ్ చేసుకుంటే అవ్వచ్చు బిందు మాధవి గారు లెక్క కూడా. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి తిని ఏదైతే మాట్లాడిందో పాయింట్స్ అనేది నాకు కరెక్ట్ గా అనిపించినాయి. అండ్ మధ్యలో విష్ణుప్రియాని ఇంటరాప్ట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సోనియా వచ్చేసరికి విష్ణుప్రియాని ఇంటరాప్ట్ చేసినప్పుడు యష్మి లెగిచి
ఇంకొకరిని ఇంట్రాప్ట్ అనేది చేయకండి. ఎందుకు ఇంట్రాప్ట్ అనేది చేసి మాట్లాడుతున్నారు? ఇన్కేస్ మీకు నామినేషన్స్ మీ ఇద్దరు మధ్యలో మీ ఇద్దరు మాట్లాడేసుకోండి అని చెప్పడం పాయింట్ అనేది నాకు బాగా నచ్చింది. అండ్ కొన్ని చోట్ల ఈ రోజు ఎపిసోడ్ లో యష్మిని చూస్తే శోభా శెట్టిని ప్రీవియస్ సీజన్ లో చూసినట్టు అనేది అనిపించింది. హైప్ అనేది అవుతుంది కదా, సో అలానే శోభా శెట్టి కూడా అంతే హైప్ అనేది అవటం అనేది జరిగింది. అంతే ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత అంతే యాడ్ అవటం అనేది జరిగింది. మనం చూసుకునేటట్లయితే సేమ్ తిన్ను కూడా చూస్తే నాకు యష్మిని చూస్తే అలానే అనిపించింది. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బాగా సోనియా వాయిస్ లౌడ్ చేసి మాట్లాడటం అనేది జరిగింది. నేను మధ్యలో నామినేషన్ గురించి డిఫెండ్ అనేది చేసుకుంటా తీసాను తన పేరు, ఇప్పుడు తప్పే అంటే తీస్తే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అనేసి మాట్లాడింది. ఆల్రెడీ బిగ్ బాస్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఓన్లీ మీరు యాక్సెప్ట్ చేస్తేనే, యాక్సెప్ట్ చేసేస్తారు, ఓటింగ్ అనేది అయిపోయింది, బయటికి వెళ్ళి డిస్కషన్ అనేది చేసుకోండి, ఇక్కడ కాదు అనేసి ఇవ్వటం అనేది జరిగింది. బట్ సేమ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడే డిస్కషన్ అనేది చేస్తుంటే యష్మి అనేది ఇన్వాల్వ్ అయ్యి చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ యష్మి అనేది బాగా మాట్లాడింది అనేసి అనిపించింది నాకు. అండ్ ఆ నెక్స్ట్ సోనియా తీసుకునే ప్రతి విషయం కూడా నెగిటివ్ గానే తీసుకుంటుంది. ఏంటో నేను గట్టిగా మాట్లాడేస్తే నా వాయిస్ అనేది గట్టిగా ఉంటుంది, నేను కొద్దిగా ఇంపాక్ట్ లో ఎక్కువ కనిపిస్తాను, ఎక్కువ ఓటింగ్స్ నాకు వస్తాయి అనేసి అనుకుంటున్నట్టుంది. బట్ ఇక్కడ నీ పప్పులేం ఉడకవు, నువ్వేదైతే అనుకుంటున్నావో అది ఏది జరగదు, నీ యాటిట్యూడ్ కనుక నువ్వు చేంజ్ చేసుకోకపోతే. ఈ ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అనేది అయిపోవచ్చు ఇన్ కేస్ నువ్వు నీ యాటిట్యూడ్ కనుక చేంజ్ చేసుకోకపోతే. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ నిఖిల్ వచ్చేసరికి నైఫ్ తీసుకొని సోనియాకి ఓట్ వేయడం అనేది జరుగుతుంది నామినేషన్స్ లోకి వెళ్ళటానికి. సో ఓట్ వేసిన తర్వాత ఏంటి అంటే, సోనియా నువ్వు నెక్స్ట్ టైం మాటలు వదిలే ముందల ఆలోచించి మాట్లాడు, వేరే వాళ్ళని ఇలా అలా అనే ముందల ఒక స్టేట్మెంట్ అనేది పాస్ చేసే ముందర ఒక్కసారి ఆలోచించుకొని మాట్లాడు అనేది చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి సింపుల్ గా యాక్సెప్ట్ అనేది చేసుకొని కూర్చుంటుంది సోనియా. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి రావటం అనేది జరుగుతుంది. మణికంఠ వచ్చేసరికి ఫస్ట్ విష్ణుప్రియని నామినేట్ అనేది చేస్తాడు. ఎందుకు నామినేట్ అనేది చేస్తాడు అంటే, ఫస్ట్ లో మన ఫస్ట్ డేనే డిస్కషన్ అనేది చూసాం. విష్ణుప్రియ వచ్చేసరికి ఫెమినిన్ అనేసి వర్డ్ అనేది వాడటం అనేది జరిగింది. అది ఏదైతే వర్డ్ వాడిందో మణికంఠ గారికి నచ్చలేదంట. అండ్ ఈ 3 days కూడా విష్ణుప్రియ గారితో ట్రావెల్ అయింది ఎందుకు అని అంటే, తను ఏమన్నా మాటలు ఇంకా వేరే వాళ్ళ మీద కూడా అలా కూడా వదులుతుందా అని చూడటానికి ఓన్లీ దానికి మాత్రమే, గేమ్ కోసమే ట్రావెల్ అయ్యారంట. బట్ విష్ణుప్రియ వచ్చేసరికి ఇక్కడ ఎమోషనల్లీ కనెక్ట్ అనేది అవటం అనేది జరిగింది. తనతో జెన్యున్ ప్లేయర్ అనుకొని తన దగ్గరున్న మాటలన్నీ చెప్పడం అనేది జరిగింది. ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అయింది. బట్ ఈ మాట చెప్పిన తర్వాత తను ఎమోషనల్లీ వీక్ అయ్యి, ఇందుకోసం నువ్వు నాతో ట్రావెల్ అనేది చేసావా, నాకు అర్థం కాలేదు, నేను జెన్యున్ గా అనుకొని నీకు నేను అటాచ్ అనేది అయ్యాను ఎమోషనల్లీ కూడా అంటం అనేది జరిగింది. అండ్ ఇక్కడ ఆడటం కూడా జరుగుతుంది విష్ణుప్రియ. బట్ విష్ణుప్రియ లోపల ఉన్నది మాటకి ఇంతవాటికి బయటకు అనేది తెలియలేదు. దాని లోపల ఏమైనా స్ట్రాటజీతో వచ్చిందేమో, బట్ చూద్దాం ఏం స్ట్రాటజీ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శేఖర్ భాషా గారిని నామినేట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. శేఖర్ భాషా గారిని ఎందుకు నామినేట్ అనేది చేస్తారు అంటే, ఈ డేస్ లో కూడా ఎక్కువగా మీ మీదే బిగ్ బాస్ అనేది అనౌన్స్మెంట్స్ అనేది చేయడం అనేది జరిగింది. అయినా మీరు రిపీట్ అనేది చేస్తున్నారు, సేమ్ అదే థింగ్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. అప్పుడు శేఖర్ భాషా గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, మీరు కూడా పడుకోవటం అనేది జరిగింది అండ్ నాకు జస్ట్ కమెంట్స్ మాత్రం ఇచ్చారు, మీకైతే కుక్కలు కూడా మురిగినాయి అనేది చెప్పడం అనేది జరుగుతుంది. మురిగిన తర్వాత నేను అందుకనే అది లైక్ నేను ఇంకొకసారి రిపీట్ చేయకూడదు అనేసి నేను అది తీసుకున్నాను. బట్ మీరైతే అదే రిపీట్ చేస్తున్నారు కదా అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ శేఖర్ భాషా గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, నువ్వు ఏదైతే ఆడాలి అనుకుంటున్నావో అది ఆడటానికి వచ్చావు. బట్ ఆ పాపని విష్ణుప్రియ గారిని ఎట్లా అయితే ఎమోషనల్ గా నువ్వు కనెక్ట్ అనేది చేసుకున్నావో, నేనైతే ఆ గేమ్ ఆడటానికి అనేది రాలేదు. నువ్వు ఓన్లీ ఇక్కడ రాజకీయాలు చేయటానికి మాత్రమే వచ్చావు అనేసి, పాలిటిక్స్ కోసమే వచ్చావు అనేసి చెప్పడం అనేది జరుగుతుంది శేఖర్ భాషా గారు. అండ్ నెక్స్ట్ వీళ్ళిద్దరు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో శేఖర్ భాషా గారిని చూస్తే ఎలా అనిపించింది అంటే, ఒక నటరాజ్ మాస్టర్ అండ్ ఒక బాబా మాస్టర్ ని మిక్స్ చేస్తే శేఖర్ భాషా గారు వచ్చారేమో అన్నట్టు అనిపించింది. మీకు కూడా అలానే అనిపించిందా? సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ యష్మి అనేది చీఫ్ గా వచ్చేసి నైఫ్ అనేది తీసేసుకొని విష్ణుప్రియాని నామినేట్ అనేది చేస్తుంది. ఎందుకు అంటే, నువ్వు ఇంకొకసారి ఎవరినైనా హట్ చేయకుండా, మాటలు వదలకుండా చూసుకో, నేను కూడా విన్నాను, ఒక్కసారి జోక్స్ వేసే ముందర వేరే వాళ్ళ ముందర ఆలోచించుకొని మాట్లాడు, అండ్ నెక్స్ట్ టైం ఇలా జరగకుండా ఉండాలి అని నేను ఇప్పుడే నిన్ను హెచ్చరిస్తున్నాను అనేసి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. ఈ రోజు ఎపిసోడ్ లో నాకు యష్మి బాగా అనిపించింది. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి
పృథ్వీ అనేది రావటం అనేది జరిగింది. పృథ్వీ వచ్చేసరికి ఫస్ట్ నామినేషన్ వచ్చేసరికి బేబక్ మీద ఇవ్వటం అనేది జరిగింది. ఏమి ఇచ్చారు అంటే, మీరు ఈ గేమ్ అనేది వీక్ గా ఆడారు అండ్ ఫిట్ గా లేరు అండ్ వీక్ గా ఉన్నారు, మీరు సరిగ్గా ఆడలేదు అనేసి చెప్పడం అనేది జరిగింది. సో తను అర్థం చేసుకుంది ఏంటి అంటే, బెజవాడ బేబక్క గారు ఇది చెప్పిన తర్వాత అర్థం చేసుకుంది ఏంటి అంటే, ఇక్కడ బిగ్ బాస్ అంటే ఓన్లీ గేమే కాదు, మిగతావి కూడా ఉన్నాయి. నా కామెడీ టైమింగ్ నచ్చింది కాబట్టి నన్ను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు. నేను బిగ్ బాస్ లో ఫిట్ కాబట్టి నన్ను ఇక్కడ పంపించడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ పృథ్వీ అన్న మాట ఏంటి అంటే, యు ఆర్ అన్ఫిట్ ఫర్ బిగ్ బాస్ అనేది అంటం అనేది కూడా జరిగింది. ఇప్పుడు అన్ఫిట్ అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఏం పంపించరు కదండి, ఫిట్ కాబట్టే కదా బిగ్ బాస్ హౌస్ లోకి పంపించింది. అండ్ బిగ్ బాస్ అంటే గేమ్స్ కూడా కాదు, మిగతావి కూడా ఉంటాయి. అండ్ మిగతా వాటిట్లో బాగున్నారు బేబక్ గారు. గేమ్స్ లో తన ఏజ్ పరంగా తను పార్టిసిపేట్ అనేది చేస్తున్నారు. అసలు పార్టిసిపేట్ చేయకుండా ఏం పక్కన కూర్చోవట్లేదు కదా. తనకంటే ఇంకా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి తన వీక్ గా మీకు కనిపించింది అనేది నాకు అనిపించింది. అండ్ ఇక్కడ ప్రాపర్ పాయింట్ లో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చుకున్నారు. అండ్ ఇంకొకటి బాడీ గురించి మాట్లాడారు అనేసి అంటం అనేది జరిగింది బెజవాడ బేబక్క గారు. బట్ ఎక్కడా కూడా తన బాడీ గురించి తను చెప్పడం అనేది జరగలేదు. బట్ యు ఆర్ అన్ఫిట్ ఫర్ బిగ్ బాస్ అనేది పృథ్వీ అనటం అనేది నాకు నచ్చలేదు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మణికంఠ గారిని నామినేషన్ అనేది చేశారు. మణికంఠ గారిని ఏ పాయింట్ లో నామినేషన్ అనేది చేశారు అంటే, ఏదైతే ఫస్ట్ డే జరిగిందో లైక్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో నామినేషన్ అనేది చేయటం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి విష్ణుప్రియ మ్యాటర్ లో కూడా నామినేషన్ అనేది చేశారు. ఏంటి అంటే, ఇక్కడ మనం గేమ్ ఎమోషనల్లీ మీరు కనెక్ట్ అనేది చేసి ఆ అమ్మాయి ఇది కొంచెం హర్ట్ అనేది చేశారు, అది నాకు నచ్చలేదు అనేసి నామినేషన్ అనేది కూడా చేయటం అనేది జరిగింది. అండ్ ఇక్కడ మణికంఠ ప్రాపర్ గా డిఫెన్స్ అనేది చేసుకోలేదు. ఆల్రెడీ వీక్ అయి ఉన్నాడు, అందరు నన్నే టార్గెట్ చేస్తున్నారు అనేసి. బట్ నిన్నే టార్గెట్ చేసినంత మాత్రాన్ని మీరే హౌస్ లోంచి బయటకు వెళ్తారు అనేది లేదండి. హౌస్ లోంచి ఎవరైనా బయటకు వెళ్ళొచ్చు. రిమైనింగ్ 6 మీరే కాకుండా 6 నెంబర్స్ ఉన్న మీతో కలిపి 6 నెంబర్స్ అనేది ఉండటం అనేది జరిగింది. 6 నెంబర్స్ లో నుంచి ఎవరైనా బయటకు అనేది వెళ్ళొచ్చు హౌస్ లో, ఎప్పుడు ఎవరని చెప్పలేం. బట్ ఇక్కడ ప్రాపర్ వేలో తను ఏదైతే అన్నారో తన డిఫెన్స్ అనేది చేసుకోలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అండ్ పృథ్వీ వర్డ్స్ ఏంటి అంటే, మీరు నెగిటివ్ ఎనర్జీ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు అండ్ సింపతి కోసం ట్రై చేస్తున్నారు అనేసి పృథ్వీ మాట్లాడటం అనేది జరిగింది. అండ్ నైనిక వచ్చేసరికి చీఫ్ గా నైఫ్ అనేది తీసుకొని మణికంఠాన్ని నామినేట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ తనకు ఏదైతే అనిపించిందో నాకు కూడా అదే పాయింట్ అనేది అనిపించింది. లైక్ ఎమోషనల్లీగా కనెక్ట్ అయ్యి ఇప్పుడు ఇలా హర్ట్ చేయడం నాకు నచ్చలేదు అనేసి నైనిక అనేది సింగిల్ వర్డ్ అనేది ప్రాపర్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చి, నేను దీనికి మిమ్మల్ని నామినేట్ అనేది చేస్తున్నాను అనేసి మణికంఠ గారికి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి నామినేషన్స్ లిస్ట్ అనేది బిగ్ బాస్ చేత చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ నామినేట్ అయింది ఎవరు అంటే 6 నెంబర్స్ అనేది ఉండటం అనేది జరిగింది. బెజవాడ బేబక్క గారు అండ్ సోనియా గారు, శేఖర్ భాషా గారు, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విష్ణుప్రియ, మణికంఠ అండ్ పృథ్వీ అనేది ఉండటం అనేది జరిగింది. ఈ 6 నెంబర్స్ లోంచి మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ అనేది చేయండి. అండ్ ఎలిమినేట్ అయ్యే ఒక డే ముందలే మనం ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎలిమినేషన్ అనేది అవుతారు అనేది కూడా ఫుల్ బ్లాక్ అనేది మన ఛానల్లో అప్లోడ్ అనేది చేస్తాను. ఇలాంటి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా మంది చూసే ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మరిన్ని కొత్త వీడియోస్ అనేది మీకు అప్డేట్స్ అనేది రావటం అనేది జరుగుతుందండి. అండ్ మీ ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి కూడా షేర్ అనేది చేయండి. బిగ్ బాస్ లవర్స్ అనే వాళ్ళకి ఎలా అనిపించింది కూడా వాళ్ళు కామెంట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో ఇలా బిగ్ బాస్ అనేది నామినేషన్స్ లిస్ట్ ఇచ్చిన తర్వాత బయటికి రావడం అనేది జరుగుతుంది. అండ్ బయటకు వచ్చిన తర్వాత యష్మి అనేది ఏడుస్తూ ఉంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మణికంఠ కూడా యాడ్ అవటం అనేది జరుగుతుంది. సో నేను ఎందుకు అన్నాను అంటే, బిగ్ బాస్ కి మణికంఠ అన్ఫిట్ అనేసి ఈ పాయింట్ లో నేను మీకు చెప్తాను. సో టోటలీ తన విగ్ అయితే ఏదైతే ఉందో అది తీసేస్తాడు. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది విగ్ అనేసి. స్టిల్ ఫస్ట్ డే నుంచి ఇప్పుడు వరకు కూడా నేనైతే అస్సలు గమనించలేదు. బట్ అది విగ్ అంట. ఈ రోజు తీసే అంత వాడికి నాకు తెలియదు అది విగ్ అనేసి కూడా. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు విగ్ ఉంటుంది అనేసి అంత చిన్న ఏజ్ లో. సో విగ్ ఉండటం అనేది జరిగింది. అండ్ ఆ తర్వాత ఇక్కడ నిఖిల్ ఏదైతే తనకి మోటివేషన్ అనేది చేస్తున్నాడో అదైతే చాలా బాగా అనిపించింది. తను ఎంత నెగిటివ్ ఎనర్జీ అనేది నిఖిల్ కి ఇవ్వాలి అనుకున్నా, నిఖిల్ అంతే పాజిటివ్ ఎనర్జీ అనేది తనకి ఇక్కడ ఇవ్వటం అనేది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ యష్మి కూడా ఏడుస్తుంటే నిఖిల్ అక్కడికి వెళ్ళి కూడా యష్మిని ఓకే డోంట్ ఫీల్ అనేసి చెప్పడం అనేది జరిగింది. అండ్ తను ఏదైతే అనుకుందో యష్మి ఆ పాయింట్స్ అనేది అర్థం చేసుకున్నాను అనేసి చెప్పడం అనేది కూడా జరుగుతుంది. అక్కడ యష్మి దగ్గర వచ్చేసరికి
నైనిక, నిఖిల్ అండ్ నెక్స్ట్ పేర్న అనేది ఉండటం అనేది జరుగుతుంది. నిఖిల్ వచ్చేసరికి హక్ చేసుకొని కంట్రోల్ అనేది చేసేస్తాడు. అండ్ ఆ తర్వాత ఇక్కడ మణికంఠ దగ్గరికి వచ్చేసరికి మణికంఠకు కూడా ఇక్కడ ఏదైతే పాయింట్స్ ఇచ్చారో అదైతే నాకు చాలా బాగా అనిపించాయి. సో ఇక్కడ తను ఇంకో చెప్పిన మాట కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఏంటి అంటే అది అంటే ఇక్కడ నిఖిల్తో ఏం చెప్తారంటే, నేను నా దగ్గర ఉన్న నెగిటివ్ ఎనర్జీని చెప్పడానికి వచ్చాను ఇక్కడ, బట్ చంపడానికి వచ్చాను చెప్పడానికి వచ్చాను అని చెప్పడం అనేది జరుగుతుంది. బట్ అది ఇంకా నెగిటివ్ అయిపోతుంది. బయట నేను ప్రాపర్గా గైడ్ చేసే వాళ్ళు లేరు. సో నేను ఇలా అయిపోయాను. నేను నా నెగిటివ్ని దాచుకుంటే ఫేస్ మాస్క్ వేసుకున్నట్టు ఉంటుంది అనేసి మొత్తం ఓపెన్ అప్ అయ్యి నేను ఇక్కడ మాట్లాడటానికి రావటం అనేది జరిగింది. బట్ అది టోటల్లీ నాకు రివర్స్ అనేది అవుతుంది. లక్ ఎప్పుడు నా ఫేవర్లో లేదు. ఈ 14 కంటెస్టెంట్స్ నేను డిఫెండ్ చేసుకుని వాళ్ళని బయటకు వెళ్ళి నేను ఎట్లా బతుకుతాను అనేసి మాట్లాడటం కూడా జరగటం అనేది జరుగుతుంది. బట్ అక్కడ నిఖిల్, నువ్వు ఈ 14 కంటెస్టెంట్స్ కోసం ఆడటానికి రాలేదు, నువ్వు నీ గేమ్ ఆడటానికి వచ్చావు. 14 కంటెస్టెంట్స్ ని సాటిస్ఫైడ్ చేయాల్సిన అవసరం నీకు లేదు. బట్ నేను ఈ వీకే వెళ్ళిపోతే నేను చూపించుకోలేను కదా నేను ఎలా ఆడతాను గేమ్ అనేది అంటం అనేది జరుగుతుంది. ఎప్పుడు ఎందుకు అంత నెగిటివ్ గా ఆలోచిస్తారు? ఈ వీక్ మీరు నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వచ్చేమో, లేదా ప్రీవియస్ సీజన్ లో ఏ సీజన్ చూసుకున్నా ఫస్ట్ వీక్ అనేది నామినేషన్స్ అనేది ఎలిమినేట్ చేయడం అనేది లేదు. ఈ వీక్ అందరు సేవ్ అవ్వచ్చేమో అనేసి ఆలోచించవచ్చు కదా అని మాట్లాడిన పాయింట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. సేవ్ అవుతావు అనేసి మాట్లాడిన పాయింట్ బాగా నచ్చింది. బట్ స్టిల్ ఏడుస్తానే ఉన్నాడు. అంతగా ఏడుస్తా ఇంకేస్ ఏమైనా అవుతుంది ఏమో అనేసి బిగ్ బాస్ అనేది కన్ఫెషన్ రూమ్ లోకి పిలవటం అనేది జరుగుతుంది. సో కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచిన తర్వాత ఏమని చెప్తారు అంటే, ఐ థింక్ అక్కడ ఎందుకో నాకు కొంచెం మెంటల్లీ వీక్ అండ్ ఎమోషనల్లీగా ఉన్నారు అనేసి అనిపించింది. పాస్ట్ ఎవరికైనా ఉంటుంది, బట్ ఆ పాస్ట్ క్యారీ చేస్తూ వెళ్తే మన ఫ్యూచర్లోకి ఏదైనా సరే మన ఫ్యూచర్లో మనం ఏది చెయ్యలేము. పాస్ట్ అనేది అక్కడ వదిలేస్తేనే మన ఫ్యూచర్కి అనేది వెళ్ళి మన లైఫ్ అనేది సెట్ చేసుకోగలము అనేది నాకు అనిపించింది. ఆ పాస్ట్ గురించి మీరు ఆలోచించుకోండి. పాస్ట్ కంటే మీరు ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉండి స్మైల్తో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది బయటికి వెళ్ళదు అనేసి బిగ్ బాస్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. సో అలా చెప్పిన తర్వాత నేను స్మైల్తోనే గేమ్ ఆడతాను అనేసి మణికంఠ గారు కన్ఫెషన్ రూమ్ లోంచి బయటికి రావడం అనేది జరుగుతుంది. టైంలో బిగ్ బాస్ ఏదైతే కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చారో, తను మోటివేషన్ అనేది చేశారో చాలా బాగా అనిపించింది. అండ్ ఆ మోటివేషన్ కనుక వస్తే నేను ఎపిసోడ్లో ఎక్కువ పడతాను ఏమో అనేది మనం 2 పాయింట్స్లో ఆలోచించుకోవచ్చు. ఇక్కడ మణికంఠ గారిని, ఒకటి నిజంగానే అంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారేమో, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైండ్ సెట్స్ అనేది ఉండటం అనేది జరుగుతుంది మనకి. అలానే ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైండ్ సెట్ లో మనం 2 టైప్స్ గా ఆలోచించుకోవచ్చు. ఒకటి వచ్చేసరికి సింపతి కోసం అండ్ ఫుటేజ్ కోసం ఇంతగా యాడవటం ఇంతగా చెయ్యటం అనేసి అనుకోవచ్చు. అండ్ ఇంకొకటి నిజంగానే రియల్ లైఫ్ లో అంత ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేశాడు కాబట్టి ఇప్పుడు అందరు టార్గెట్ చేస్తుంటే అలా ఇబ్బంది అయ్యి మెంటల్లీ వీక్ అవుతున్నాడు అనేసి అనిపించింది అనేది ఇంకో విధంగా అనుకోవచ్చు. అండ్ ఇంకొక విధంగా ఆలోచించే వాళ్ళు ఏదైతే ప్రోమో చూసి చిన్న ఎపిసోడ్ చూస్తున్నారో వాళ్ళైతే ఆలోచించేది ఏంటి అంటే, డెఫినెట్లీ సింపతి కార్డ్ అనేది ప్లే చేస్తున్నాడు. ప్రీవియస్ సీజన్ లో సింపతి కార్డ్ ప్లే అనేది చేస్తే మంచిగా రీచ్ అయింది. సో అందుకని ఇప్పుడు కూడా సింపతి కార్డ్ అనేది ప్లే చేస్తున్నాడు అనేసి అనుకోవచ్చు. బట్ తను నాకైతే అనిపించింది ఏంటి అంటే, అందరు టార్గెట్ చేయటం వల్ల తను మెంటల్లీ కొంచెం వీక్ అయిపోయి తను బాగా ఏడ్ చేయటం అనేది, ఆ బాధ అనేది ఏడుపు రూపంలో బయట పెట్టాడు అనేసి నాకు అనిపించింది. బట్ జెన్యున్ గానే అనిపించింది. బట్ చెప్పలేము, తను ఆల్రెడీ చెప్పాడు నేను ఇక్కడ గేమ్ ఆడటానికి మాత్రమే వచ్చాను, ఆ గేమ్ లో భాగంగా ఇది ఒక స్ట్రాటజీ అని కూడా అనుకోవచ్చు అనేసి నేను అనుకుంటున్నాను. సో ఐ థింక్ సో అందరికి నా వీడియో అనేది నచ్చింది అని అనుకుంటున్నాను ఇప్పుడు వరకు చూసిన వాళ్ళకి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ వేదశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఎవ్రీవన్.